రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్లో నేను చెప్తానండి ఈ రోజున డిఎస్సి మెగా డిఎస్సి అనేది 5 సంవత్సరాల పాటు నేను చేస్తానన్నోళ్ళు ఇంతవరకు బాబు గారు వచ్చేదాకా మెగా డిఎస్సి అనేది మీరు అమలు ఎందుకు చేయలేకపోయారు? 16,347 ఉద్యోగాలు బాబు గారు ప్రకటించి ఈ రోజున ఎగ్జామ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ రోజు మనం హర్షించాలి ఆ విషయాన్ని. ఈ రోజు అది చేయడం మీకు చేత కాలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని కాదు 3 రాజధాని అన్నోళ్ళు మీరు ఒక ఇటు కూడా వెళ్ళని చేతగాని దద్దమ్మని చెప్పేసి ఈ రోజు తెలియలేదా? మీరు రాజధాని కట్టడం చేత కాని ప్రభుత్వం ఇది. ఈ రోజు మనం కరెంటు తీసుకొని వస్తే సార్ శ్రీకాంత్ గారు ఈ రోజున మనం కరెంటు జోలికి వస్తే 1,29,000 కోట్ల బకాయిలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున సోలార్ విద్యుత్ వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కోసం జాప్యం వల్ల 4,700 కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు 47,741 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని దాని వలన 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనంగా భారం పడిందండి. ఈ రోజు ఏది చేసిన కంపే ఒక చేత కాకుండా ఒక అవగాహన లేకుండా ప్రతి ఒక్కరు కూడా కదిలిచ్చి నాశనం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటపందని చెప్పగలను. ఈ రోజు ఇసుక గురించి మాట్లాడారు. ఈ రోజున ఇసుక మీరు ఇందాక 12,000 రూపాయలు అని చెప్పారు కదా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు అన్నట్టుగానే మీరు అనంతపురంలో కేవలం 195 రూపాయలు మాత్రం ఉంది. ఎందుకుందంటే ఈ రోజు మీరు ఇసుక నిల్వలలో మీరు ఎన్ని అక్రమాలు చేశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కొన్ని వేల టన్నులు ఎక్కడ పడితే అక్కడ ఇసుక రీచ్లకు దూరంగా తీసుకెళ్లి నిల్వలు చేసి మీకు కావాల్సిన కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొని బ్లాక్లు అమ్ముకునేది మీరు కాదని చెప్తున్నా. ఈ రోజు మనం ఒకటిగా గమనించాలండి. ఈ రోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇంతకుముందు లారీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇసుక రేట్ ఎంత పడుతుంది, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇసుక రేట్ ఎంత పడుతుంది మనం గమనించడం తెలిసిపోతుంది. లక్ష్మణరావు గారు పరిస్థితి మనం చూస్తున్నాం. లక్ష్మణరావు గారు ఏది చేసినా అక్కడ ఏం కనపడుతుంది? అవినీతి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన కంటబలంగా చెప్పచ్చు. లక్ష్మణరావు గారు ఏ ప్రభుత్వానికైనా కిషోర్ గారు అమ్మఒడి మొదలు పెట్టి 15,000 రూపాయలు అని చెప్పి 2,000 రూపాయలు పెయింట్లు అని చెప్పి 11,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీద కాదని చెప్తున్నా. 2019 వస్తే 2020 వరకు మీరు నిద్రపోయారని నేను అడుగుతున్నాను. ఈ రోజున 21 కూడా ఎన్నో విధానాన్ని మీరు తగ్గించారు కాదని చెప్తున్నా. ఈ రోజున మేము ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టాం. కానీ మీరు ఎక్కడ కూడా మందులు కానీ మీరు ఎందుకు ప్రవేశపెట్టాలని అడుగుతున్నాను. ఈ రోజున ఎక్కడ చూసినా అక్కడ వల్ల డబ్బులు క్యాష్ నిలబెడతారని ఈ రోజు మారుమూల పల్లెటూరులో కానీ మారుమూల దేశాలు ప్రతి చోట డిజిటల్ విధానం ఉంటే ఈ రోజు మీరేం చేశారు? డబ్బులు తీసుకొని క్యాష్ డైరెక్ట్